వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి. హృదయకమలमध्ये రాజితం నిర్వికల్పం సదసదఖిలభేదాతీతం ఏకస్వరూపం ప్రకృతివికృతిశూన్యం నిత్యమానందమూర్తిం విమలపరమహంసం రామకృష్ణం భజామః. విమలపరమహంసం రామకృష్ణం భజామః. ధ్యాయేత్ హృదంబుజే దేవీ తరుణారుణవిగ్రహా వరాభయకరాం శాంతాం స్మితోత్ఫుల్లముఖాంబుజాం స్థలపద్మప్రతీకాశ పాదాంబోజ సుశోభనాం శుక్లాంబరధరాం ధీరాం లజ్జాపట విభూషితాం ప్రసన్నాం ధర్మకామార్థ మోక్షదాం విశ్వమంగళాం స్వనాథవామభాగస్థ భక్తానుగ్రహకారిణి భక్తానుగ్రహకారిణి. దివ్య దంపతులు శారదాస్ రామకృష్ణులకి ప్రణామాలు సమర్పించుకుంటూ పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక శీర్షికలోనికి అందరికీ స్వాగతం, నమస్కారం. మనము 35వ ఎపిసోడ్లోకి 178వ శ్లోకంతో ప్రవేశిస్తున్నాం. ముక్తి కంటే భక్తి మిన్న అనేటువంటి శీర్షికతో ఈ మొత్తం సర్గంతా కూడా ఉంటుంది అని ఇదివరకే కూడా చెప్పుకున్నాం మనం. 178వ సర్గ. యతో ధనం తతో రాగో యతో రాగస్తతో మనః తస్మాన్ మనో నిరోధార్థం భూయాన్మే భగవాన్ ధనం. తస్మాన్ మనో నిరోధార్థం భూయాన్మే భగవాన్ ధనం. ధనం ఎక్కడుంటుందో అక్కడ రాగం అంటే దానిపైన మమకారం, అనురాగం ఉంటుంది. ఎక్కడ రాగం ఉంటే అక్కడ ఇతర విషయ వస్తువుల్లో మనస్సు చిక్కుకుంటుంది. అందుచేత మనస్సును విషయ వస్తువుల నుండి మరల్చటానికి భగవంతుడే నా ధనమగుగాక. ఎంత గొప్ప భావన అండి, అంతే కదా. ధనం ఉంటే మనస్సు చిక్కుపడిపోతుంది, దాంతో చలించిపోతుంది. విషయ వస్తువుల నుంచి మరల్చడానికి ఏది గొప్ప ధనము అన్నది తెలుసుకునేటువంటి వివేకంతో కూడిన విచారణ చేస్తే అప్పుడు మనకి ఏది అసలైన ధనము అనేది అర్థమవుతుంది. అందుకే మనకి శ్రీ సూక్తంలో కూడా చెప్తారు చూడండి, ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో వసు. అసలైన ధనం ఏమిటి? అసలైన ధనము భగవంతుడిచ్చినటువంటి ఆ వాయువు, సూర్యుడు, భూమి, ఇవన్నీ కూడా గొప్ప ధనములు, అంతే కదండి. మనిషి సంపాదించే ధనం ఏ పాటిది? బట్టపగలి ధనము పరమాత్మ అని అంటాడు అన్నమయ్య కూడా. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి భావన చూడండి. అది అసలైన ధనం అంటే. అగ్ని ధనం, వాయువు ధనం, ఎన్ని ధనాలు సంపాదించినా ఈ ధనము లేకపోతే, ఈ పంచభూత శక్తులు, ఈ పంచభూత ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తి పని చేయకపోతే ఈ ధనం ఏం చేస్తుంది?
సంపాదించావు, బ్రహ్మాండంగా చేసుకున్నావు, నీకు లోపల ఆకలి అనేది పుట్టకపోతే, తిన్నది అరుగుదల అన్నది కాకపోతే ఏం పనికి వస్తుంది ఆ ధనము? అనుభవించడానికి యోగ్యం కానటువంటి ధనము ఏమి ధనం అది? కాబట్టి అసలైన ధనము, ఈ ధనాలన్నిటికీ ఉన్నటువంటి మూలధనం భగవంతుడే. ఇది ఎంత అద్భుతమైన భావనో అస్సలు చెప్పలేమండి. ఇంకొక విశేషమైన విషయం ఏమిటంటే, పెద్దలు చెప్తారు, ధనము అంటే తత్కాలంగా నీకు ఏదైతే ధన్యత చేకూరుస్తుందో, అంటే ప్రాణం నిలబెడుతుందో, నీకేది అత్యంత అవసరమో అది ధనము అని చెప్తారు. ఇప్పుడు బాగా అలసిపోయారు, మార్గంలో నడుస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, విపరీతమైన దప్పిక, దాహం. అప్పుడు మీకు కావలసిన వస్తువు ఏమిటి? బంగారు డాలర్లా, వజ్ర వైఢూర్యాలా? కాదు, మంచినీరు, ఆ త్రాణం నిలబెట్టడానికి కావలసిన నీరు, అంతే కదా. ఆ నీరే అప్పటి పరిస్థితుల్లో కావలసినటువంటి ధనం. అదేవిధంగా బాగా ఆకలిగా ఉన్నటువంటి మనిషికి ఆకలి తీర్చేటువంటి ఆహారమే ధనం, అదే ధన్యత చేకూర్చేటువంటి ధనం. ఇది ఒకటి అంశము. ఇంకొకటి, ధన్యత చేకూర్చేదే ధనం. మన దగ్గర ఎంత ధనం అన్నా ఉండొచ్చు. శ్రీరామకృష్ణుల వారికి ఆ ధనాన్ని సత్కార్యాలకు, పేదలకు వినియోగం చెయ్యని వాళ్ళంటే, ఔదార్య బుద్ధి లేని వాళ్ళంటే, దానగుణము లేని వాళ్ళంటే అస్సలు పడనే పడదండి. ఎంత గొప్పగా తన వద్దకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ దానగుణాన్ని నేర్పిస్తారో మహాత్ములు. నా తండ్రి శ్రీరామకృష్ణుల వారు, రామచంద్రదత్తానే తీసుకోండి, ఆయన పరమ పిసినారి. ఇంకా రూపాయి కూడా కాదండి బాబు, అప్పటి కాలంలో ఇంకా తక్కువ పెట్టి ఏలకలు తీసుకొని పోతాడు ఆయన. అంతటి పిసినారి. గురువు దగ్గరికి ఏదో తీసుకోబోవాలనేటువంటి నామకే వస్తే అన్నట్లుగా తీసుకెళ్తాడు కదా. అటువంటి రామచంద్ర దత్తాని ఎంత గొప్ప ఔదార్యంతో ప్రతిరోజు ఇంట్లో సత్సంగాలే, 30-40 మందికి ప్రసాదాలు, నైవేద్యాలు. అబ్బా, ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపోతాడంటే, తనకు వచ్చేటువంటి చాలా గొప్ప ఆదాయం కలిగినటువంటి మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. కెమిస్ట్రీ ప్రొఫెసర్గానో కలకత్తాలో. అక్కడ ఆయన చాలామంది పేదవాళ్ళకి నిరంతరము ఫీజులు కట్టడం మొదలుకొని, తన ఇంట్లో వాళ్ళకి నివాసం కల్పించడం మొదలుకొని, ఎన్ని రకాలుగా తన ధనాన్ని సద్వినియోగం చేశాడో రేపటి కోసం ఏ రోజు ఆయన ఆలోచించలేదట. అంత గొప్ప స్థాయికి మార్చి పడేస్తారు గురుదేవులు. అట్లాంటి ఉదారగుణం అంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగా ధనానికి ఇతరుల కోసం ఖర్చు పెట్టడం కంటే ధన్యత ఏదీ లేదు. ఇది మనమందరం కూడా జీర్ణించుకోవాలండి, నరంలో కూడా అది. ఇంకొకటి, ఒక అద్భుతమైన విశేషం, కుంచితాంఘ్రిస్తవం అని చెప్పి నటరాజస్వామి మీద ఒక అద్భుతమైనటువంటి కావ్యం రాశారు, స్తోత్ర కావ్యం నటరాజస్వామి మీద. అక్కడ ఒక చోట వర్ణిస్తారు, ఏమిటంటే నటరాజస్వామి పాదము ఇలా ఎత్తి పెట్టబడి ఉంటుంది, చెయ్యి కింద కొద్దిగా వేలాడి వేసుకుంటాడు స్వామి కదా. ఎడమ పాదం ఇలాగా పెట్టాడు స్వామి. ఆ పాదం మీద కొన్ని అక్షరాలు ఉన్నాయంట. ఏం అక్షరాలంటే ధ నా. ఎందుకు అలా ఉన్నాయి అంటే, స్వామి మహా విద్యాస్వరూపుడు, అక్షర పరబ్రహ్మము కదా ఆయన, అక్షర స్వరూపుడని మొట్టమొదట ఆ వ్యక్తమైనప్పుడు, ఆ శబ్దము ప్రకటితమైనప్పుడు ఆయన మొహం అంతా కూడా ఈ మొహం భాగం అంతా కూడా ఆ అచ్చులతో నిండి ఉంటుందట. తర్వాత హస్తాలు కచట తప గజడ దబ అనేటువంటి హల్లులతో, ఒక్కొక్క వర్గము ఒక్కొక్క చెయ్యిగాను, అలాగే క్రమక్రమంగా వస్తే తత్త దద్ద నా కదా, ఆ కింద పాదం దగ్గరకు వచ్చేటప్పటికి ధ నా అని ఉంటాయట స్వామి పాదం మీద. ఆ పాదం ఎవడైతే పట్టుకుంటాడో వాడికి ధన యోగం సిద్ధిస్తుంది. ధనయోగం అంటే 2 రకాలుగాను అక్కడ పెద్దలు అర్థం చెప్తారండి. ఏమిటి? ధనము లౌకికమైన ధనం, నీ బ్రతుకు బాగుండడానికి, నిశ్చింతగా
చక్కగా మంచి భోగస్థితిలో భోగాలు అనుభవించడానికి కావలసిన ఆ విధమైన ధనము. ఇంకొక ధనం ఏముంది? అసలైన ధనము భగవంతుడే అన్నిటికంటే గొప్ప ధనము అనేటువంటి తెలివిని, ఆధ్యాత్మిక జిజ్ఞాసని, భగవత్ తత్వ అన్వేషణని, ఈ విధమైనటువంటి స్పృహని, జ్ఞానాన్ని అన్నిటినీ ఇచ్చేటువంటిది ఆ పాదము. ఆ పాదం అటు భక్తికి ముక్తికి రెండిటికి కూడా కారణమైనటువంటిది. కాబట్టి ఆ పాదాన్ని పట్టుకోమని స్వామి ఒక చేత్తో ఇలా సూచిస్తూ పాదం అలా పట్టుకొని, ఆ పాదం కింద అక్షరాలు ఉంటాయని చాలా అద్భుతంగా చెప్తారు మన గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారు. చాలా అద్భుతం అండి కదా ఈ వివరణ కూడా. అలాగా అటువంటి ధనం, అదే ధనం అనేటువంటి గొప్ప స్థితి మనందరికీ కూడా రావాలని గురుదేవుల్ని వేడుకుందాం. తర్వాత 179వ శ్లోకం. ఆ కర్ణితో హరతి యః శ్రవణౌ ప్రసహ్య సంకీర్తిత సపది కర్షతి యో రసజ్ఞాం సచ్చింతితో ద్రవయతి ప్రసభమం మనోయో భూయాత్ స ఏవ శరణం మమ రామకృష్ణః. సచ్చింతితో ద్రవయతి ప్రసభం మనోయో భూయాత్ స ఏవ శరణం మమ రామకృష్ణ. శ్రవణ మాత్రం చేతనే శ్రవణేంద్రియాన్ని తన వశపరుచుకున్నవాడు, ఒక్కసారి సంకీర్తన చేసినంత మాత్రాన నిరంతరం సంకీర్తనం చేయించుకునేవాడు, ధ్యానించిన మాత్రాన తనలో లీనం చేసుకునేవాడు అయిన శ్రీరామకృష్ణులే నాకు శరణము. అంటే భగవాన్ శ్రీరామకృష్ణుల్లో ఉన్నటువంటి మహత్తరమైన దివ్య ఆకర్షణ శక్తి గురించి చెప్పేటువంటిది ఈ శ్లోకం. చూడండి, ఒక్కసారి ఆయన గురించి శ్రద్ధగా మనస్ఫూర్తిగా విన్నామనుకోండి, ఇంకంతే, ఆ శ్రవణేంద్రియాన్ని ఆయన లొంగదీసేసుకుంటాడు. అంటే ఆ చెవులకి నిరంతరము ఆయన గురించి వినాలి 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 అనేటువంటి ఒక లౌల్యత అంటారు దాన్ని. అంటే ఒక చాలా ఇష్టమైనటువంటి దాని మీద మనసు పడేటువంటి ఒక గుణం, అట్లాగా వశపరుచుకుంటాడంట ఆయన. ఒక్కసారి సంకీర్తన చేసినంత మాత్రాన అబ్బా నిరంతరం ఆయన గురించే పాడదామా అనేటువంటి ఒక తపన వస్తుంది. అలాగా ధ్యానించినంత మాత్రం తనలో లీనం చేసుకునేటువంటి వాడు అయినటువంటి శ్రీరామకృష్ణులే శరణము అని దాని భావం. ఇక తర్వాతది 180. ముక్తి ప్రధాన విషయే అధిక ముక్తహస్తాన్ అన్యాన్ యతీన్ ప్రతి కదాపి నమే అనుచింతా భక్తి ప్రధాన విషయే త్వతి దక్షపాణి శ్రీ దక్షిణేశ్వరయతిర్మమ దక్షిణోస్తు. మహానుభావులు చాలామంది ఉంటారండి, ముక్తిని ప్రసాదించగల ముక్త హస్తులైన మహానుభావులు పలువురున్నారు. కానీ వారెవ్వరిని నేను చింత చేయను, ఎందుకంటే నాకు ఆ ముక్తి అవసరం లేదయ్యా. భక్తిని ప్రసాదించడంలో అతి దక్షుడని ప్రసిద్ధి పొందిన ఆ దక్షిణేశ్వర యతి పట్ల, ఆ దక్షిణేశ్వర యతి నా పట్ల ఉదారుడు అగుగాక. నాకు ముక్తినిచ్చే వాళ్ళు అవసరం లేదయ్యా, నాకు భక్తి. ఎందుకంటే ముక్తి కంటే భక్తి మిన్న అనేటువంటి శీర్షికతో చెప్పుకుంటున్నటువంటి ఈ సర్గలో ఉన్నాం కాబట్టి ఇందులో చాలా శ్లోకాలు ఇదివరకే కూడా చెప్పుకున్నాం మనం. ముక్తి కాంక్ష కంటే, ముక్తి కంటే భక్తిలో ఉన్నటువంటి రసార్ద్రత, ఆ మాధుర్యము, ఆ పారవస్యమే చాలా గొప్పవి అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అందుకని ఈ శ్లోకంలో కూడా అదే భావం. నాకు భక్తిని ప్రసాదించడంలో అతి దక్షుడు అంటే సమర్థుడని ప్రసిద్ధి పొందాడు. ఎవరు? ఆ దక్షిణేశ్వర యతి. అటువంటి ఆ స్వామి నా పట్ల దయచూపాలి, ఉదారుడవ్వాలి అని కోరిక. 180 శ్లోకం. ఇక 181. నిష్కించనోస్తు అపటురస్తు నిరక్షరోస్తు నిస్సౌభగోస్తు మలినోస్తు అపరిష్కృతోస్తు ప్రౌఢి ప్రశస్తిరహితోస్తు తథాపి నిత్యం ప్రాణేశ్వరో మమ గదాధర ఏవ భూయాత్. ప్రౌఢి ప్రశస్తిరహితోస్తు తథాపి నిత్యం ప్రాణేశ్వరో మమ గదాధర ఏవ భూయాత్. ఇక్కడ
కావచ్చు 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 అని వస్తుంది భావం. అందుకని ఇక్కడ నిష్కించనోస్తు పటురస్తు, నిష్కించనో అస్తు అపటురస్తు, నిరక్షరో అస్తు 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 అని వస్తుంది. ఆ పదానికి ఇక్కడ అర్థం చూసినప్పుడు మనకు బాగా తెలుస్తుంది. చూడండి, అతడు ఏమీ లేనివాడే కావచ్చు, అంతే కదా. ఆయనకి ఏముందండి? ఆస్తిపాస్తులు ఉన్నాయా? ధనధాన్యాలు ఉన్నాయా? అబ్బా, అస్సలు నిర్ధనుడు అంటారు చూడండి, అలాగా ఏమీ లేనివాడే కావచ్చు, నిరక్షరుడు కావచ్చు, పటుత్వం లేనివాడు కావచ్చు, సౌభాగ్యం లేనివాడే కావచ్చు, చిందర మనిషే కావచ్చు, నాగరికత లేనివాడు కూడా కావచ్చు, ప్రపంచం దృష్టిలో అతను ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ ఎప్పటికీ గదాధరుడే నా ప్రాణేశ్వరుడు. అబ్బా, ఎంత దృఢమైనటువంటి ప్రేమ, ఆరాధన, పూజ్యభావం ఉన్నాయి చూడండి. అలాగే 182వ శ్లోకానికి వెళ్తున్నాం. విద్వజ్జనైర్మునిగణైర్బహుయోగిభిశ్చ సంస్థాపితం యది భవేత్తదనీశ్వరత్వం తన్నిత్యముక్త విమలత్వమపహూనుతం వా ప్రాణేశ్వరో మమ తదాపి స ఏవ భూయాత్. తన్నిత్యముక్త విమలత్వం అపహూనుతం వా ప్రాణేశ్వరో మమ తదాపి స ఏవ భూయాత్. విద్వజ్జనులు, గొప్పగా చదువుకున్నటువంటి పండితులు, విద్వాంసులు, మునులు, యోగులు ఈయన ఈశ్వరుడి అవతారమే అని అంగీకరించకపోయినా ఏం పర్వాలేదు. ఆయన నిత్యముక్తుడని, నిత్య శుద్ధుడని అంగీకరించకపోయినా సరే, ఎన్నటికీ రామకృష్ణుడే నా ప్రాణేశ్వరుడు, ఇవన్నీ సత్యాలే కదా. అతను ఈశ్వర అవతారము, నిత్యముక్తుడు, నిత్య శుద్ధుడు. కానీ వాళ్ళు అంగీకరించకపోయినా, ఎట్లాంటి వాళ్ళు నాటి సమాజంలో విద్వజ్జనులు, మునులు, యోగులు అంగీకరించకపోయినప్పటికీ రామకృష్ణుడే నా ప్రాణేశ్వరుడు అంగీకరించారు కదా. ఇది ఇక్కడ ఇంకా చమత్కారం చూడండి. ఒక శశిధర తర్క చూడమణి కావచ్చు, నారాయణ శాస్త్రి కావచ్చు, అబ్బబ్బ గౌరీ పండితుడు కావచ్చు, అబ్బో ఎంతమంది అందరూ కూడా ఆయన శుద్ధ పరబ్రహ్మ స్వరూపమే, అవతారాలన్నింటికీ మూలమైనటువంటి తత్వం అని కదా ఒప్పుకున్నారు. అది అక్కడ యద్యప్యఖండిత విముక్తి సుఖం దిశేయురన్యే అవతార పురుషాః క్షుదిరామజస్తు కించిన్న దాస్యతి సుఖం కదనం చ యచ్చేత్ స్యామ్నే తథాపి పరదైవతమేష ఏవ కించిన్న దాస్యతి సుఖం కదనం చ యచ్చేత్ స్యామ్నే తథాపి పరదైవతమేష ఏవ. అఖండమైన మోక్ష సుఖాన్ని ఇవ్వగలిగేటువంటి అవతారాలు క్షుదిరామసుతుడి కంటే అన్యములైనవి. అంటే క్షుదిరామసుతుడు కాకుండా ఇంకేదైనా కూడా ఉండొచ్చుగాక, ఇతడు కేవలం దుఃఖాన్నే కూడా ఇవ్వచ్చుగాక. ఎవరు? ఈ క్షుదిరామసుతుడు. ఏ కొంచెం ఆనందాన్ని ఇవ్వకపోయినా కూడా అతడేనా సర్వస్వము, నా పరదైవము. ఎంత అద్భుతం అండి. అలాగే 184వ శ్లోకం. ఆమీలన్నయనే ప్రసాద సుముఖే ప్రత్యంగుఖే సుందరే శ్రేయోవర్షిణి నిర్నిమిత్త కరుణా సింధౌ త్రిలోకీ గురౌ తేజస్సద్మని ధర్మధామని సదానందాత్మకే కేవలే పూర్ణబ్రహ్మణి మన్మనో విహరతు శ్రీరామకృష్ణాభిధే. ఎంత అద్భుతమో ఇక్కడ భావం. సమాధి ఆనందంచే మూతలు పడిన కనులు గలవాడు, అనుగ్రహాన్నిచ్చే ప్రసన్నమైన ముఖం కలవాడు, అంతర్ముఖుడు, అతి సుందరుడు, శ్రేయస్సును వర్షించేవాడు, అవ్యాజ కరుణాసాగరుడు, త్రిలోకాలకు గురువు, తేజస్సు మరియు ధర్మానికి నిలయమైన వాడు, సదా ఆనందాత్మకుడు, కేవలుడు, పూర్ణ బ్రహ్మమైన శ్రీరామకృష్ణుడు నా మనస్సులో స్థిరపడుగాక. అబ్బా, మనందరి మనస్సుల్లో కూడా అలాగా ఆ గురుదేవులు అలాగే స్థిరపడాలి. తండ్రి ఎటువంటి తండ్రి! అబ్బా, సమాధి ఆనందంతో
కళ్ళు అలా మూతలు పడిపోయాయి అంట. అంతే కదా, గురుదేవుల ముఖ చిత్రం చూస్తే మనకి అసలు ఎక్కడుంటుందండి, అలౌకికమైనటువంటి ఏదో దివ్యలోకాల్లోనే ఉన్నట్లుంటుంది కదా ఆ చూపు. అటువంటి సమాధి ఆనందంచే మూతలు పడ్డ కనులు గలవాడు, అనుగ్రహాన్నిచ్చే ప్రసన్నమైన ముఖం. ఆ ముఖంలో ప్రసన్నత వెళ్ళి విరుస్తూ ఉంటుంది కదా. అంతర్ముఖుడు, నిరంతరము ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి? ఈ సమస్తమైనటువంటి సృష్టి కార్యాలకి అతీతంగా ఎక్కడో ఉన్నటువంటి ఆ దివ్య భూమిక ఉంటుంది కదా, ఆ దివ్య భూమిక ఇటు ఈ సృష్టి, ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది ఎప్పుడు ఒక గడపలాగా ఆయన మనస్సు, ఆయన దృష్టి. అటు ఇటు హాయిగా తిరుగుతూ ఉంటాడు ఆయన. అటు అఖండ సచ్చిదానంద చైతన్యం మూర్తి కూడా లేదు అక్కడ ఉంటాడు విహరిస్తూ. తిరిగి ఇక్కడ త్రిగుణాలతో ఉన్నటువంటి పంచభూత సహితమైనటువంటి ఈ ప్రకృతితో కూడిన ఈ సృష్టిలోకి మళ్ళీ వస్తూ ఉంటాడు ఆయన. ఆ భావముఖం అనేది అది కదా. అలాంటి స్వామి శ్రేయస్సును వర్షించేవాడు, అవ్యాజ కరుణాసాగరుడు, త్రిలోకాలకు గురువు, తేజస్సు మరియు ధర్మానికి నిలయమైనటువంటి వాడంట. అబ్బా ఎంత బాగుంది! తేజస్సు ఏమి తేజస్సు! ఆ తేజస్సు ప్రతి రోమ కోపంలోంచి బయటకు వచ్చి దేదీప్యమానంగా మెరిసిపోయేవాడంట స్వామి. ఎప్పుడు భైరవి బ్రాహ్మణి వచ్చి 64 తాంత్రిక విద్యలన్నీ సాధన చేయించేసేస్తుంది చూడండి, చక్క టక నేర్చుకునేస్తాడు మహానుభావుడు. అంతకుముందు ఎన్ని చేశాడు? ఈ సాధనలన్నిటి ఫలితంగా సిద్ధిగా ఏం లభించింది ఆయనకి? దివ్యాతి దివ్యమైనటువంటి తేజస్సు, మహాతేజస్సు వెలిగిపోయేవాడంట. చీచి అమ్మా ఏంటిది, ఇదంతా నాకు వద్దు, పో లోపలికి పో అని తనను తాను కొట్టుకునేవాడు. ఆ తేజస్సు వద్దు అని చెప్పి. అటువంటి మహాతేజస్వరూపుడు ఆయన, ధర్మానికి నిలయమైనటువంటి వాడు, సదా ఆనందాత్మకుడు, కేవలుడు, పూర్ణ బ్రహ్మమైన శ్రీరామకృష్ణుల వారు మనందరి మనస్సుల్లో స్థిరపడుగాక, దృఢతరమగుగాక అని ప్రార్థిద్దాం. తర్వాత 185వ శ్లోకము. ఈ శ్లోకంతో మనము ఈ 7వ సర్గ అయినటువంటి ముక్తి కంటే భక్తి మిన్న అనేటువంటి అంశంతో ఉన్న శీర్షికతో ఉన్న సర్గని పూర్తి చేసుకుంటాం. తర్వాత భక్తి సాధన అని 8వ సర్గలోకి తర్వాత మనం ప్రవేశిస్తాం. ఇక్కడ ఈ 185వ శ్లోకం చెప్పుకుందాం. ఏకాంతే శాంత కర్మణ్యుపరత పవనే వృత్తి కల్లోలహీనే నిశ్శబ్దే వీతపారే పరిమితరహితే నిర్వికల్పే గభీరే దుర్దర్శే దుర్విమర్శే నిరతిశయతులే సచిదానందరూపే పారావారేతు మర్తుం భృశమపరిచితే నోత్సహే భక్తిశూన్యే దుర్దర్శే దుర్విమర్శే నిరతిశయతులే సచిదానందరూపే పారావారేతు మర్తుం భృశమపరిచితే నోత్సహే భక్తిశూన్యే. ఇక్కడ సాధారణంగా భక్తికి సంబంధించిన, భగవత్ తత్వానికి సంబంధించిన స్థితులలో అత్యంత ఉత్కృష్టమైనటువంటిదిగా ఏది చెబుతారు? నిరాకార కైవల్య స్థితి, అంత గొప్ప సమాధి స్థితి, దాన్ని చెప్తారు కదా. నాకు అది కూడా అవసరం లేదు పోవయ్యా అని దాన్ని తోసిపారవేస్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఎందుకని? నిరాకార కైవల్యం అద్వితీయమైనది. ఆ స్థితిలో ఏ కోరిక ఉండదు, ఇచ్ఛ ఉండదు, ప్రాణశక్తులు చలించవు, చిత్తవృత్తులు అస్సలు ఉండవు. అది నిశ్శబ్దం, ఎల్లలు పరిమితులు లేనిది, లోతు తెలియనిది, మార్పు లేనిది, దరిచేరలేనిది, వర్ణనకు చర్చలకు అందనిది, దానిని మించినది లేదు, దానికి సమానమైనది లేకపోయినా భక్తి సాధనకు అవకాశము లేని అపరిచితమైన ఆ సచ్చిదానంద సాగరము నాకు మృత్యువే
దాని యందు నాకు కోరిక లేదు అంటే ఇందాకే చెప్పుకున్నాము. ఒక భక్తి భావనతో కలిగే రసార్ద్ర చిత్తంతో ఆ మత్తెక్కిపోయిన పారవస్య భావానికి సమానము ఏదీ లేదు. ఎంతో అత్యంత ఉత్కృష్టంగా భావించేటువంటి ఈ నిరాకార కైవల్య స్థితి కూడా ఆ సచ్చిదానంద సాగరం అవసరం లేదయ్యా. నాకు అది మృత్యువే. నాకు దాని యందు కోరికే లేదు. కాబట్టి నాకు భక్తి కావాలి, భక్తి మాత్రమే కావాలి. అటువంటి భక్తి ప్రసాదించేటువంటి దక్షిణామూర్తి స్వరూపుడు దక్షుడు అయినటువంటి శ్రీరామకృష్ణులు నాకు ఆ భక్తిని అఖండంగా నిరంతరాయంగా ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ మనము ఈ సప్తమ సర్గని సంపూర్ణం చేసుకుంటున్నాం. ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.